స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సంతోషం. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. నేనే కాదు, ఈ యొక్క వినండి వినిపించండి గ్రూపులో ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. కన్నీటి ప్రార్థన, మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లన్నింటినీ దేవుడు కడుగుతున్నాడు, పరీక్షిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు, ప్రతి ఒక్క దానికి సమయం ఇస్తున్నాడు. కనుక ఈ యొక్క వినండి వినిపించడంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి ఇంకొంచెం ప్రార్థన ఎక్కువగా చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్లు అనేకమైనవి వస్తున్నాయి కనుక ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్, ప్రతి ప్రార్థన మనం దేవుని నామంలో మహిమ పొందుకునే వారిలాగా ఉండాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకుంచుము. ఇక్కడ అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో నమ్మకుంచుము అంటున్నాడు. నమ్మకం ఉండలేదండి. పూర్ణ హృదయంతో అనే మాట అసలు పోయింది అసలు. ఎందుకంటే ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నీ పూర్ణ హృదయముతో అన్న మాట పూర్ణ హృదయముతో అని ఆ పూర్ణ ఆత్మతో పూర్ణ ఆరాధనతో మనం చేయట్లేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నమ్మకించు. ఆ ఆరాధన చేసి నమ్మకించితే నువ్వు నీ హృదయము ఆనందించింది, నీ హృదయము సంతోషించింది, నీ హృదయము ఉల్లాసించింది. కనుక ఇక్కడ నీ సవిద్యుత ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, యెహోవా యందు నమ్మకించుము. మనుషులను నమ్ముకున్నట్టు వ్యర్థము, కానీ యెహోవాను నమ్ముకున్నట్టు ఎంతో మేలని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక ఇక మీదటైనను ఈ రోజు మొదలుకొని మీరేం చేయాలంటే ప్రార్థనలో సమయం ఎక్కువ ఇవ్వండి, దేవుని యందు నమ్మకం ఉంచండి. ఆ యెహోవా యందు నమ్మకం ఉంచడం వల్ల మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, మీకున్న బలహీనతలన్నీ విడుదల పొందుతారు. అంతేగాని మనము అసలు నమ్మకమే ఉంచట్లేదు, ఆయన మీద భారం పెట్టట్లేదు, ఆయన యందు మనం కన్నీరు విరచట్లేదు. ఆయన కాళ్ళ మన కన్నీళ్ళు విరిస్తే ఆయన నీ కన్నీటి బాష్ప బిందులు తుడిచివేయను అని అంటున్నాడు. కనుక మీరు ఈ రోజు నుండి ఇప్పుడు నుండే మీరు ఏం చేయాలంటే ఈ వాక్యం వింటున్న మీరు ప్రార్థన చేయండి. మీ షుగర్ లెవెల్ ఎక్కువైపోయినాయా, మీ యొక్క బీపీ లెవెల్స్ ఎక్కువైనాయా, యేసు నామమున విడుదల కలుగుతుంది. మీ షుగర్లు ఎంత మాత్రం ఉన్నా కూడా ఆయన తగ్గించే శక్తి ఉంది. ఎందుకంటే మనల్ని సృష్టించినప్పుడు ఈ షుగర్లు బీపీలు పెట్టలేదు కదా, మనం తెచ్చుకున్నాం ఇవన్నీ. కనుక మనం ప్రార్థిద్దాం, ప్రభువా ఇదిగో నాకు ముళ్ళు పెట్టింది నీవే, కనుక ఈ ముళ్ళుని నువ్వే తీయ్యా. ఇదిగో పూర్ణ హృదయముతో నమ్మకించున్నాను, నా షుగర్ని తక్కువ చేయి, నా షుగర్ని కంట్రోల్ చేయి, ఇదిగో నాకున్న బీపీని కంట్రోల్ చేయి, ఇదిగో నాకున్న నడువు నొప్పుల్ని విడిపించు, నా మోకాల నొప్పుల్ని విడిపించు అని ప్రతి ఒక్క బలహీనతని ప్రతి ఒక్కటి థైరాయిడ్ నుండి, ప్రతి ఒక్కటి క్యాన్సర్ నుండి, అన్నిటి నుండి మీరు నమ్మకించి ప్రార్థన చేయండి. మీరు మంచి ఆశీర్వాదాలు పొందుతారు, గొప్ప సాక్ష్యాలు చెప్తారు. వినండి వినిపించడంలో మీ యొక్క సాక్ష్యాన్ని నేను వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. తలవంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మేము నమ్మకించి ఉండాలి. మాకు నా తండ్రి నమ్మకం లేక అయా మీ యందు నమ్మకం ఉంచలేక మేము జారిపోతున్నాం, పడిపోతున్నాం. అలా కాకుండా నా తండ్రి మీ యందు నమ్మకంగా ఉంటే మాకు కొదువే లేదయ్యా. మాకు ముందు మీ దేవదూతలను నడిపిస్తున్నందుకు వందనాలు, మాకు జ్ఞానం ఇస్తున్నందుకు వందనాలు, మాకు ఆలోచనలు ఇస్తున్నందుకు వందనాలు. మీకు ఇదిగో నా తండ్రి ఈ వాక్యం వినటానికి చెప్పటానికి మాకు సమయాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేనికి పనికిరాని వాడినైనా నన్ను ఇదిగో నా తండ్రి ఈ యొక్క చిన్న మందలోంచి నన్ను లేపి ఇదిగో నా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అయా అనేక మందికి మధ్యకి వెళ్తున్నాను. వాక్యం నాకు చెప్పడం రాదేమో, కానీ మీరు ఇస్తున్న వాక్యాలు బహు గొప్పవైనవి, మీరు చూపిస్తున్న వాక్యములు అనేకమైనవి. కనుక నా తండ్రి ఆ వాక్యాలను నా తండ్రి ప్రతి ఒక్క నరములలోనికి ఎముల్లోనికి వెళ్ళి స్వస్థత దయచేసి నీ కృప చూపించి నడినెత్తుండి అది కాలు వరకు ముట్టి స్వస్థపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.